కేబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎండి ఫరూక్, రామసుబ్బారెడ్డి పేర్లను ఏపీ కేబినెట్ ఖరారు చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం, బెల్ట్ షాపుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రత్యేకంగా ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ తీర్మానించింది. 2014కి పూర్వం ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకుని పూర్తి చేసుకోలేని పేదల కోసం 500 కోట్లు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచార మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. 2014 సంవత్సరానికి పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎవరైతే ఇల్లు నిర్మించుకొని అసంపూర్ణంగా ఉన్నాయో, సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా కానీ లేదా లబ్ధిదారులకు ఎదురైన వివిధ సమస్యల కారణంగా కానీ అర్ధాంతరంగా ఈ రాష్ట్రంలో 2,93,000 ఇళ్ళు నిలిచిపోయినాయి వివిధ దశల్లో. వాటిలో తర్వాత ఒక 31,000 ఇళ్ళు పూర్తయింది. 2,60,000 ఇళ్ళు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ ఇళ్లకు అప్పట్లో యూనిట్ ధర 70,000 రూపాయలు మాత్రమే ఉండేది. ఎస్సీ ఎస్టీలకైతే ఎస్సీలకు 1,00,000 రూపాయలు, ఎస్టీలకు 1,05,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తున్న నేపథ్యంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన 2,63,000 ఇళ్లలో కనీసం 2 లక్షల ఇళ్ళైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఒక్కొక్క ఇంటికి అదనంగా 25,000 రూపాయలు ఇచ్చి, అంటే యూనిట్ ధర 95,000 రూపాయలు అవుతుంది. అదే ఎస్సీకి అయితే 1,25,000 రూపాయలు అవుతుంది. గిరిజనులకైతే 1,30,000 రూపాయలు అవుతుంది. అట్లా ఒక్కొక్క ఇంటికి అసంపూర్ణంగా ఉన్న ఒక్కొక్క ఇంటికి అదనంగా 25,000 రూపాయలు చెల్లించడానికి ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి 500 కోట్ల రూపాయలు గ్రామీణ గృహ నిర్మాణ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ నివేదికను త్వరగా ఇవ్వాలని జస్టిస్ మంజునాథ్కు విజ్ఞప్తి చేసింది ఏపీ మంత్రివర్గం. గతేడాది ఏర్పాటు చేసిన ఈ కమిషన్ నివేదికను 8 నెలల్లో ఇవ్వాలని సూచించినా అధ్యయనం పూర్తి కాక ఆలస్యమైందని చెప్పారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. బీసీ కమిషన్, మంజునాథ్ కమిషన్ ఇప్పటికే కాపు రిజర్వేషన్ల అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉంది. ఈ నివేదికని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని మంజునాథ కమిషన్ని కేబినెట్ కోరడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. 22/2/2016లో కమిషన్ నియమించినప్పుడు 8 నెలల్లో నివేదికను అందజేయాలని విజ్ఞప్తి చేశాం. నివేదిక అందడంలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, అంటే అధ్యయనం మరింత సమగ్రంగా జరుగుతూ వివిధ వర్గాలు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ మరి వాటన్నిటిని కూడా పొందుపరుస్తూ మరి నివేదిక రూపకల్పనలో కమిషన్ నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆ కమిషన్ నివేదికని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయమని కూడా మరి విజ్ఞప్తి చేశాం.